హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో అరటికాయ పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీ చేపల పులుసులా ఉంటుంది. ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా వస్తుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అరటికాయలు క్రాస్‌గా కట్ చేసుకోవాలండి. చేప ముక్క షేప్ వస్తుంది ఇలా కట్ చేసుకుంటే. కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తాలింపుకి మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. తీసి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా తాలింపు వేసేసుకోవాలండి. తాలింపు బాగా వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 4, 5 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. మళ్ళా మిక్సీ పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ ఏమో చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ మిక్సీ పెట్టుకున్నాను. మిక్సీ పెట్టింది వేసేసుకోవాలండి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. అంతా కలిసే వరకు కలుపుకొని కొద్దిగా వేగించాలి పచ్చివాసన పోయే వరకు. సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూను ధనియాల పొడి. ధనియాల పొడి చాలా బావుంటుందండి. పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి, కొద్దిగా మసాలా పొడి ఏసుకోండి మీకు నచ్చితే. ఒక స్పూన్ కారం అండి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. అన్నీ కలిపి దోరగా వేగించుకోవాలి. నాన్ వెజ్ కర్రీలా ఉంటుందండి ఈ అరటికాయ పులుసు. ఒకసారి పెట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత మనం అరటికాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండీ! అవి వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి మసాలా పట్టే వరకు. 2 నిమిషాలు మగ్గితే బావుంటుంది. తర్వాత మూత తీసి చింతపండు రసం వేసుకోవాలండి. మన పులుపుకి సరిపడా చింతపండు తీసుకొని రసం పోసుకోవాలి. ముక్కలు ఉడికేంత వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక స్పూను బెల్లం పడుతుందండి. బెల్లం వేసుకుంటే కూర చాలా బావుంటుంది. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ కూర రైస్‌లోకి, చపాతీలోకి కూడా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముక్కలు ఉడికి దగ్గరికొచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం ఎలా ఉడికిందో. మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. ఇంకొక 2 నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది. చూడండి దగ్గరికొచ్చేసింది కదా! కూర ఉడికిపోయినట్టే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.